నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ ముమ్మర ఏర్పాట్లు, సందడిగా సాగుతున్న పోలింగ్ సామాగ్రి పంపిణీ. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య, 6వ వార్డులో ఎన్నిక రద్దు చేస్తూ అధికారుల నిర్ణయం. మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ వేధింపులే కారణమన్న బీజేపీ, ఓటమి భయంతో అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీ చోరీ, 25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లు ఎత్తుకు వెళ్లిన దుండగులు. కొలంబియా దక్షిణ ప్రాంతంలో తగ్గని వరదల తీవ్రత, జలదిగ్బంధంలో ఇళ్లు, అవస్థలు పడుతున్న ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ సామాగ్రి పంపిణీ చురుగ్గా సాగుతోంది. పెద్ద ఎత్తున చేరుకున్న అధికారులు, సిబ్బందికి బ్యాలెట్ పేపర్లు, బాక్సులు తదితర ఎన్నికల సామాగ్రి అందిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో సుమారు 52 లక్షలకు పైగా మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2982 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీకి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పంపిణీ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లో పోలింగ్ సామాగ్రి పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఈ పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, అదేవిధంగా నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఇక్కడ ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. మొత్తం నిజామాబాద్ నగరంలో దాదాపు 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో మొత్తం 488 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ 483 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నటువంటి 2440 మంది సిబ్బందికి ఈ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఇప్పుడు సామాగ్రి పంపిణీ జరుగుతూ ఉన్నది. ఈ సామాగ్రి పంపిణీ అందరూ కూడా పీఓలు, అదేవిధంగా ఓపీఓలు, ఎన్నికల సిబ్బంది అందరూ కూడా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత వీళ్ళంతా కూడా ఈ నిజామాబాద్ నగరంలోని 488 పోలింగ్ కేంద్రాల్లో వారి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వీరందరూ వెళ్ళనున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత వీళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి రేపు ఎన్నికల పోలింగ్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మున్సిపాలిటీలో దాదాపు 38 వార్డులు ఉన్నాయి. 38 వార్డులకు సంబంధించి బోధన్ పట్టణంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రస్తుతం కొనసాగుతుంది. అదేవిధంగా ఆర్మూరు మున్సిపాలిటీలో సంబంధించి కూడా ఆర్మూరు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. అదేవిధంగా బిచ్కుందలో దాదాపు 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో కూడా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి అన్ని రకాలుగా శిక్షణ ఇస్తున్నారు. ఏ విధంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని చెప్పేసి దాదాపు వారం రోజుల క్రితమే వీళ్ళకి శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాసేపటి క్రితమే నిజామాబాద్ నగరంలోని పోలింగ్ సామాగ్రి కేంద్రాన్ని పర్యవేక్షించినటువంటి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలు సిబ్బందికి కూడా పలు సూచనలు చేశారు. ఎన్నికల పారదర్శకంగా నిర్వహించేందుకు తమ వంతుగా మీరు కృషి చేయాలని చెప్పేసి సిబ్బందికి సూచించిన పరిస్థితి. అదేవిధంగా ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలకం కాబట్టి వీరంతా కూడా ఈ అర్బన్ ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు అనేక
అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అందరికి కూడా ఇప్పటికే పోలింగ్ స్లిప్ల పంపిణీ కూడా పూర్తయిందని చెప్పేసి కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలింగ్ స్లిప్లో పంపిణీతో పాటు అదేవిధంగా ఒక ఐడి కార్డును తీసుకొని పోలింగ్ కేంద్రాలకు రావాలని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి. ప్రస్తుతం మనకు మున్సిపల్ కమిషనర్ దిలీప్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిజామాబాద్ నగరంలో పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయండి. 60 డివిజన్లకు సంబంధించి 488 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిబ్బంది నియామకం కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళకి 2 స్థాయిల్లో ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 ట్రైనింగ్స్ అయిపోయినాయి. తర్వాత ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంది. డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వాళ్ళందరూ వెళ్తారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం? ఈ ఎన్నికల సామాగ్రి పంపిణీ ఎప్పటి వరకు? ఈ నెక్స్ట్ 1-2 అవర్స్లో ఎన్నికల సామాగ్రి అంతా కూడా పంపిణీ అయితే తర్వాత లంచ్ చేసుకుని వాళ్ళందరూ కూడా వారికి కేటాయించిన రూట్లలో ఆల్రెడీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. రూట్ ఆఫీసర్ ఉంటారు, జోనల్ ఆఫీసర్ ఉంటారు. జోనల్ ఆఫీసర్ వాళ్ళందరూ కలిసి ఒకేసారి బయలుదేరుతారు, అలాంగ్ విత్ పోలీస్ స్టాఫ్ అన్నట్టు. పోలీసులోని 488 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాటు చేశారు? సో అన్ని మౌలిక వసతులు అంటే ప్రతి పోలింగ్ స్టేషన్ ఈసారి వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాస్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ కమిషనర్ సార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ఎన్నిక నిర్వహించడానికి సిద్ధమైనమండి. పోలింగ్ స్లిప్ల పంపిణీ ఎంతవరకు వచ్చింది సార్? పోలీస్ మన ఏదైతే ఓటర్ స్లిప్స్ పంపిణీ ఉందో అది 85% పూర్తి అయిపోయింది నిన్నటి వరకు. మిగిలిన రిమైనింగ్ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కూడా ఈ రోజు కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి అని మా BLOస్కు సూపర్వైజర్ ఆఫీసర్స్ ద్వారా అట్లాగే AEROస్ ద్వారా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ ఆన్ ద జాబ్ అన్నమాట. ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు, అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారు? మొత్తం 52 సమస్యాత్మకమైన ప్రాంతాలు గుర్తించడం జరిగింది. వాటిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినాము. పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా నియమించడం జరిగింది కమిషనర్ గారు. ఏపీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఓటర్లందరికీ ఏం చెప్తారు సార్? సో ఓటర్లందరికీ సవినయంగా మనవి చేసేది ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కాబట్టి దయచేసి మీ యొక్క రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని పోలింగ్ పర్సెంటేజ్ పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎన్నికలు రేపే జరుగుతున్న వేళ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ దిలీప్ చెప్తున్నారు. అన్ని రకాలుగా 488 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అంటున్నారు. ఇంకా కామారెడ్డి జిల్లాలో దాదాపు 86 వార్డులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద, బాన్సువాడ, అదేవిధంగా కామారెడ్డి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కూడా అక్కడ కూడా ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతున్నది. అక్కడ కూడా ఎన్నికలన్నీ కూడా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కలెక్టర్ ఆశీష్ సాంగాన్ తెలిపారు. కాసేపట్లో మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిజామాబాద్ నగరపాలక సంస్థ అదేవిధంగా 7 మున్సిపాలిటీల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తవుతుంది. వీరంతా కూడా పూర్తయిన తర్వాత వాళ్ళందరూ వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. మొత్తంగా ఇక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అదేవిధంగా ఎలాంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు పోలీసు శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. ఎవరు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ పోలింగ్ స్థలాన్ని పరిశీలిస్తామని చెప్పేసి కాసేపటి క్రితమైన మీడియా సమావేశంలో వెల్లడించిన పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సామాగ్రికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు ఎన్నిక నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నారు. ప్రచారంలో దూసుకుపోతూ గెలుపునకు చేరువలో ఉండటంతో ఇతర పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని పార్టీ నాయకులు ఆరోపించారు. భయభ్రాంతులకు గురైన మహదేవప్ప ఉదయం 5 గంటలకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు తెలిపారు. గిరిజనబడ్డ ఎరుకుల మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బెదిరింపులు, వేధింపులే మహదేవప్ప మరణానికి కారణమని, అందుకు బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నాకు సరెండర్ అవుతావా లేకపోతే నీ సంగతి చూస్తామని ఒక్క నిమిషంలో ఫోన్ మాట్లాడుతున్నారు, కట్ చేస్తున్నారు, రకరకాల ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అయినా సర్ది చెప్పాను. మరి చివరకు నువ్వు గెలిచిన తర్వాత చూసుకుంటాం. ఒకవేళ మా మాట ఇంతగా కాదంటావు కదా, మా తలకాయ తీసినట్లుంటుంది నేను గెలవకపోతే, నువ్వు గెలిస్తే అని చెప్పి చాలామంది బెదిరిస్తున్నారని చెప్పి
మరి నిన్న సాయంత్రం కూడా ర్యాలీలో కూడా విషయం చెప్పడం జరిగింది. నా ర్యాలీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా విపరీతమైన టెన్షన్ లో ఉన్నాడని చెప్పి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. బెదిరింపుల వల్లనే ఆయన సూసైడ్ చేసుకున్నాడు అన్నది ఎవరు అన్నది తేల్చాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఉన్నది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మృతికి నిరసనగా డీజీపీ కార్యాలయాన్ని కమలం శ్రేణులు ముట్టడించాయి. పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. సుజాత, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఏదైతే మక్తల్లో బీజేపీ సంబంధించిన అభ్యర్థి 6వ వార్డు సంబంధించిన అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను సంబంధించి వీళ్ళు బీజేపీ ఈరోజు డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఏదైతే మక్తల్లో 6వ వార్డు నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పైన అటు మంత్రి వాకటి శ్రీహరితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒత్తిడి తేవడంతో ఆ ఒత్తిడికి గురయ్యే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి బీజేపీ ఆరోపిస్తూ ఈరోజు డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. అంతేకాకుండా మక్తల్దే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీకి సంబంధించిన నేతలు పూర్తి స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు, కిడ్నాపులు చేస్తున్నారని చెప్పి కూడా బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోపోగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చెప్పి కూడా బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది. అందులో భాగంగా డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపుడంతో పోలీసులు అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు డీజీపీ ఆఫీస్ వద్ద భారీగా మోహరించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలిస్తున్న విజువల్స్ ను మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఏదైతే డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపుడంతో 30 మంది బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. డీజీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను తోచుకొని రోపును కూడా తొలగించుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ముందుకెళ్లిన ప్రయత్నంలో పోలీసులు అప్రమత్తమై వారిని ఎక్కడికక్కడ నియంత్రించారు. పోలీసులకు అటు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. రోడ్డు పైన కూడా బైఠాయించి ఆందోళన చెప్పడం మనం చూడొచ్చు. విజువల్స్ లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, యువ మోర్చాల అధ్యక్షులు కూడా ఈ ముట్టడికి తరలివచ్చారు. అయితే గెరిల్లా తరహాలో బీజేపీ కార్యకర్తలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి ప్లాన్ చేశారు. ఇప్పుడు ఒక 30 మంది కార్యకర్తలు డీజీపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. మరికొంతమంది డీజీపీ కార్యాలయం ముట్టడికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అయితే అప్రమత్తమని ఎక్కడికక్కడ పోలీసులు బీజేపీ కార్యకర్తలను నిర్వహించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీజేపీ కార్యకర్తలు మాత్రం పోలీసుల కళ్ళు కప్పి డీజీపీ కార్యాలయం ముట్టడికి అయితే తరలి వస్తున్నారు. డీజీపీ కార్యాలయంకి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. డీజీపీ కార్యాలయం దూసుకొచ్చి బారికేడ్లను తోసుకొని వెళ్ళిన క్రమంలో ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చూసుకోవచ్చు. అటు పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చేసుకుంది. అయితే డీజీపీ కార్యాలయం వద్ద ఇదంతా జరుగుతున్న పరిస్థితుల్లో ఇటు లకిడి కపూల్ పోయేటువంటి వాహనాలు ఏదైతే సిబిఎస్ నుంచి అటు ఖైరతాబాద్ అటు మెహదీపట్నం వెళ్లే వాహనాలు రాకపోకలు స్తంభించాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీజీపీ కార్యాలయం వద్ద ఉన్న రహదారి పైన పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుని రోడ్డు పైన బైఠాయించి కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో అటు ట్రాఫిక్ అంతరాయం చెప్పవచ్చు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతే అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు బీజేపీ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తున్నారు. ఎలక్షన్ జరిగే వరకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించినా బీజేపీ ఊరుకోదని, బీజేపీ కార్యకర్తలకు ఎలాంటి బెదిరింపులు కానీ నిర్బంధాలు కానీ విధించినా బీజేపీ చూస్తూ ఊరుకోదని, ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ విడిచిపెట్టని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. ఏదైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయాలో, ఏదైతే బీజేపీ కార్యకర్తల పైన వస్తున్నటువంటి ఒత్తిళ్ల పైన కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా అయితే బీజేపీ చేస్తున్నటువంటి ఈ డీజీపీ కార్యాలయం ముట్టడి అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తలపించబెట్టు. బీజేపీ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడి మొత్తం బారికేడ్లు రోపును తొలగించుకొని కార్యాలయం లోపలికి చొచ్చుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించినటువంటి పోలీసులు బీజేపీ కార్యకర్తలను నిలువరించి ఇక్కడ లోపలికి వెళ్లకుండా అడ్డుకుని అయితే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలు రోడ్డు బయట నుంచి ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసుల వాహనాలకు ఎక్కించి తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరుపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. వరంగల్ జిల్లాలో రేపటి పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 మున్సిపాలిటీలకు రేపు పోలింగ్ జరుగుతోంది. మరి వరంగల్ జిల్లా పరిధిలో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యశారద మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఎంతవరకు వచ్చాయి?
ఏర్పాట్లన్నీ ఎలక్షన్స్కి కంప్లీట్ అయినాయండి. మనకి వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట్ అండ్ నర్సంపేట్ మున్సిపాలిటీస్ రెండు ఎలక్షన్కి వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ 10,000 మంది ఓటర్లు వర్ధన్నపేటలో ఉంటే 40,000 మంది ఓటర్లు నర్సంపేటలో ఉన్నారు. అక్కడ 30 వార్డ్స్, నర్సంపేటలో 30 వార్డ్స్, వర్ధన్నపేటలో 12 వార్డ్స్ ఉన్నాయి. అలాగే వర్ధన్నపేటలో 20 పోలింగ్ స్టేషన్స్, నర్సంపేటలో 60 పోలింగ్ స్టేషన్స్, టోటల్గా 80 పోలింగ్ స్టేషన్స్. మొత్తం స్టాఫ్ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 2 మున్సిపాలిటీస్లో ఆల్మోస్ట్ ఒక 500 మంది సివిల్ స్టాఫ్, 150 పోలీస్ పర్సనల్ ఉన్నారు. ఈసారి 100% వెబ్ కాస్టింగ్ ఈచ్ పోలింగ్ స్టేషన్ది మేము తీసుకున్నాం. టోటల్ 80 పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఇన్ వెబ్ కాస్టింగ్. అండ్ మనకి ఆల్మోస్ట్ 14 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ ఉన్నాయి 2 మున్సిపాలిటీస్లో. అక్కడ ఎక్స్ట్రా మనము మైక్రో అబ్జర్వర్స్ని డిప్లాయ్ చేసాము. సో టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్, మనకి ప్రతిదీ ప్లేస్లోనే ఉంది. ఇప్పుడు రైట్ నౌ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది బోత్ ది మున్సిపల్ డిఆర్సీ సెంటర్స్లో. సో రేపు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు స్టార్ట్ అయ్యి 5ంటికి ముగుస్తుంది. సో అకార్డింగ్లీ మనం 100% కంప్లీట్ ప్రిపరేషన్ చేసుకొని ఉన్నాం. మాక్ పోలింగ్ అనేది ఉంటుందా మేడం? 6 ఉంటుంది. రొటీన్ యాజ్ పర్ మామూలు ఎలా అయితే మనకి అదర్ ఎలక్షన్ ప్యాటర్న్ ఉంటుందో మాక్ పోల్ ఉంటుంది. 7కి ప్రాంప్ట్గా మనం స్టార్ట్ చేస్తాం. ఓన్లీ డిఫరెన్స్ అవి ఈవీఎం తోటి మనం జరిగేది, ఇది బ్యాలెట్ పేపర్ తోటి అవుతుంది. గుర్తింపు కార్డులకు సంబంధించి అంటే ఏ కార్డులు అంటే కేవలం కొంతమంది ఓటర్ స్లిప్లు మాత్రమే ఇస్తారు, అలాంటి వాళ్ళని అనుమతిస్తారా? ఖచ్చితంగా ఇవి ఈ గుర్తింపు కార్డులు ఉంటాయి. అంటే ఎంట్రీ అయ్యే టైంలో వాళ్ళు తీసుకురావాల్సిన ఆధార్ కార్డ్ కానీ అదర్ గుర్తింపు కార్డ్స్తో పాటు మనం ఇచ్చిన ఓటర్ స్లిప్ ఈజ్ అన్ యాడ్ ఆన్ టు దెమ్. సో తొందరగా లోపలికి వచ్చి ఓటేసే దిశగా మనము ఏర్పాటు చేసాం. అండ్ ఈ ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ప్రతి ఓటర్కి ఇక్కడ. అండ్ హోప్ఫుల్లీ వాళ్ళందరూ రేపు వచ్చి ఓటేస్తే మన ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓటర్లను ఆకర్షించడానికి గత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలు మీరు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, మరి ఈసారి కూడా అలాంటి ఏర్పాట్లు ఏమన్నా? ఈసారి కూడా మేము ప్లాన్ చేసాము. మనకి ఒక పోలింగ్ స్టేషన్ హరిత పోలింగ్ స్టేషన్ అనుకున్నాం. ఇంకొకటి మున్సిపల్, ఇదంతా మున్సిపల్ ఎన్నికలు కాబట్టి రీసైక్లింగ్ కూడా మున్సిపాలిటీలో ఒక భాగం కాబట్టి అది కూడా ఒక అటెంప్ట్ ఇస్తున్నాము. సో దట్ అది ఓటర్ వచ్చినప్పుడు వాళ్ళు వాడే మెటీరియల్ని ఎలా రీసైకిల్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అనే ఒక అవగాహన దిశగా ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. హోప్ఫుల్లీ దీనివలన వాళ్ళు అది చూడడానికి వచ్చి ఓటేసి, లాస్ట్ టైం మాకు అది చాలా హెల్ప్ అయ్యింది. హరిత పోలింగ్ స్టేషన్ చూడడానికి వచ్చి ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఎక్కడ ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకున్నామో ఆ ఊర్లో, గొడవలు జరిగే ఊర్లో హరిత పోలింగ్ స్టేషన్ పెట్టడం వలన అలాంటి ఇష్యూస్ ఏవి లేకుండా అందరూ కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఓటేసి వెళ్ళడం జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ టర్న్అవుట్ పెంచడానికి ఏమైనా చర్యలు చేపట్టారు? నిన్న మేము స్వీప్ యాక్టివిటీ 2 మున్సిపాలిటీస్లో చేశాము. సో ఈ స్వీప్ యాక్టివిటీలో ఎక్కడెక్కడైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి స్కూల్ పిల్లలు, ఆఫీసర్స్ అందరూ వెళ్ళి ఫ్లాష్ మాబ్, ర్యాలీ, ఒక వాకథాన్ లాగా ఇవన్నీ ఒక 2-3 గంటల పాటు ఈ యాక్టివిటీ చేసి ప్రతి ఒక్కరికి ముందుకు వచ్చి ఓటేయమని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఓటర్లకు మీరు చెప్పేది ఏంటి? మున్సిపాలిటీలో ఓటు వేసి ఓటర్లు అంటే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా సిన్స్ మనది లార్జెస్ట్ డెమోక్రసీ కాబట్టి మనము ముందుకు వచ్చి ఓటేస్తేనే కరెక్ట్ పర్సన్ ఎన్నుకోబడతాడు. తద్వారా మన ప్రాంతం డెవలప్ అవ్వడానికి వాళ్ళు చాలా క్రిటికల్గా వ్యవహరిస్తారు. ఎప్పుడైతే మన ప్రాంతం డెవలప్ అవుతుందో మనం హ్యాపీగా ఉంటాం. ఫైనల్ టార్గెట్ హ్యాపీనెస్ అని అనుకుంటే ఓటింగ్ అనేది ఫస్ట్ స్టెప్ దానికి. సో అందరూ ముందుకు వచ్చి ఓటేయాలనేది మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలండి. ఎవరైతే అందరూ ముందుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగే 12 మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 3,07,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వర్ధన్నపేట. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉన్నారండి లాస్ట్ మోర్ దెన్ ఆల్మోస్ట్ 2 years నుంచి 1.5 years నుంచి ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయి డైరెక్టర్ లేదన్న కరెక్ట్ కాదు సార్. ఏబిఎన్ సార్, ప్రవీణ్ సార్. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 ఫైల్స్ దగ్ధమయ్యాయా? వాటికి సంబంధించిన నివేదిక రెడీ అయి ఉందా? వాటిని ఏమన్నా రీట్రై చేసే అవకాశం ఉంటుంది? ఆ సంబంధించినటువంటి కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా, రిపోర్ట్స్ అన్ని కూడా పంపించేసినాం. ఎఫ్ఎస్ఎల్లో ఏ రిపోర్ట్ లేదు. సో ఇంకా అందులో దానికి సంబంధించినటువంటి ఏమన్నా కొంచెం మీరు అంటున్నారు కదా, ఏదో ఈ 7 అని చెప్పి అంటున్నారు కదా, దాన్ని ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాము. ఇంకా పూర్తిగా అంతవరకు వెళ్ళలేదు మేము మా ఎంక్వైరీ. ఎందుకంటే మధ్యలో ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వచ్చే వాళ్ళు కాబట్టి వాళ్ళు దీన్ని సీన్ డిస్టర్బ్ చేయొద్దు అన్నారు కాబట్టి డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి కొంచెం రోజులు తెలిసిపోతుంది, అది కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు
మనకు పెట్టిన ఈ ప్రెస్ మీట్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఇది డైల్యూట్ అయిపోతుంది. ఆ విషయం మాట్లాడితే మీరేం దీని గురించి మాట్లాడుకుని దాని గురించి మాట్లాడతారు. కాబట్టి నెక్స్ట్ టైం మాట్లాడదాం దాని గురించి. థ్యాంక్ యూ. అక్కడ పక్కన వెబ్ కాస్టింగ్ సంబంధి ఒకసారి చూపెడతారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ పోలింగ్కి సంబంధించినటువంటి సామాగ్రి పంపిణీ అయితే కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం అయ్యేసరికి కూడా ఈ సామాగ్రి పంపిణీ మాత్రం కూడా ఆయా కేంద్రాలకైతే మాత్రం తరలి వెళుతూ ఉన్నాయి. అయితే నుంచి కూడా ఇక్కడ పెద్ద కార్యాలయంలో సంబంధించినటువంటి సామాగ్రి అంతా తీసుకొచ్చి ఈ పోలింగ్ సెంటర్ అయితే ఏదైతే ఉందో ఆ సెంటర్ని ఏర్పాటు చేశారో ఆ సెంటర్ దగ్గర అయితే మాత్రం ఈ టేబుల్స్లో ఏర్పాటు చేసి అక్కడ మాత్రం బృందాలుగా ఒక్కొక్క వాటికి పంపించాల్సిన సామాగ్రి, వాటికి సంబంధించినటువంటి పూర్తి అటు బ్యాలెట్ బాక్సులు కావచ్చు, అలాగే ఎన్నికల్లో ఉపయోగించే ఇంకు దగ్గర నుంచి స్టాప్లర్ పెన్నులు అటువంటి మొత్తం సామాగ్రిని ఒక ప్యాకేజ్ రూపంలో అయితే మాత్రం దాన్ని తయారు చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ మున్సిపల్ కమిషనర్ అలాగే పోలీస్ సిబ్బంది ఆ గైడ్లైన్స్ ఇస్తూ ఉంది. ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగే ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మాత్రం ఈ ఉపాధ్యాయులకి గత 4-5 రోజుల క్రితం నుంచి కూడా ఎలా నిర్వహించాలి ఏంటనే విషయాలను పూర్తిగా వారికి అర్థమయ్యే విధంగా శిక్షణ అయితే ఇచ్చారు. ఏదైనా సమస్య తలెత్తినట్లయితే వెంటనే సంబంధించినటువంటి కేంద్రానికి సమాచారాన్ని అందించే విధంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా పోలింగ్ సంబంధించినటువంటి ఏదైనా సామాగ్రి తక్కువైనా కానీ వెంటనే అందించే విధంగా కూడా ఎన్నికల అధికారులు అయితే సన్నద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పాలి. అటు రాజకీయ నాయకులు మాత్రం అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి ఒక విధంగా ప్రయత్నాలు పన్నుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ ఎన్నికల ప్రక్రియనైతే సజావుగా సాగించే విధంగా గతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పంచాయతీ ఎన్నికలు ఎంత సజావుగా సాగినాయో అలాగే మున్సిపల్ ఎన్నికలకు కూడా సజావుగా సాగే విధంగా మొత్తం ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లాలు సిద్దిపేట అలాగే మెదక్ 3 జిల్లాలకు సామాగ్రి ఉదయం నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వారిని ఏ కేంద్రాలకు వెళ్ళడానికి అయితే మాత్రం పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బందిని తీసుకెళ్ళడానికి బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బస్సుని ఒక్కొక్క కేంద్రానికి వెళ్ళేటప్పుడు అంటే ఒక వార్డులో దగ్గరగా ఉన్న ఈ వార్డుకి సంబంధించినటువంటి సామాగ్రిని పంపిణీ చేయడానికి అయితే మాత్రం ఒక బస్సుని రూట్ మ్యాప్ గా ఏర్పాటు చేసి అక్కడికైతే తరలిస్తా ఉన్నారు. ప్రతి బస్సుకి 2-3 కానిస్టేబుల్ కేటాయించింది. వారికి ఎలాంటి అవాంఛనీయ అలాగే పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని అలాగే పోలింగ్ పూర్తయిన తర్వాత వాటిని స్ట్రాంగ్ రూములకు తీసుకొచ్చే విధంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ పోలీసు సిబ్బంది చూస్తూ ఉంటారు. అలాగే సమస్యాత్మక అక్కడ సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా నేత్రాలను అయితే ఏర్పాటు చేసి అక్కడ డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ స్థాయి వరకు ఏవైతే ఉన్నారో హోదా కలిగిన వారిని నిరంతరం అక్కడ పర్యవేక్షించే విధంగా కూడా ఏర్పాటు చేసినట్టు పంకజ్ చెప్పారు. అలాగే సిద్దిపేట జిల్లా అలాగే మెదక్ 2 జిల్లాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సంబంధించిన వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓటు వేసే సమయంలో వారికి ఓటర్లకు ఎలాంటి సూచనలు చేయాలి, ఆ ఓటుని వేసిన తర్వాత ఆ స్లిప్ ఏదైతే ఎలా మర్చిపోవాలని సూచనలు కూడా ఒక పాంప్లెట్ల రూపంలో అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఒక బ్యానర్ల రూపంలో ప్రదర్శనగా ఉన్నారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న
యువత అయితే మాత్రం దానికి వారికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా ఇంతకుముందే కొన్ని ప్రచారాల ద్వారా కూడా తెలిపారు. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రసవత్తంగా ఈ రాజకీయం నిలుచుకుందని చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. అలాగే బీజేపీ చూసుకున్నట్లయితే అటు తమ ఉనికిని చాటుకోవడానికి కూడా ఎంతగానో ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ అయితే మాత్రం హరీష్ రావు కీలక నేతగా ఉన్నారు. ఇక్కడ 3 జిల్లాల్లో కూడా తమ సత్తా చాటాలని చెప్పి కూడా దాదాపు వారం రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రంగా ప్రచారాలు చేశారు. సరికొత్త రికార్డును అయితే నెలకొల్పారని చెప్పుకోవచ్చు. అలాగే సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే అటు మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే మాత్రం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే అక్కడ గజ్వేల్ దగ్గర నుంచి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించి తమ సత్తా చాటాలనే క్రమంలోనే మంత్రి వెంకట వివేక్ స్వామి అయితే ప్రచారం చేశారు. అలాగే సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే జగ్గారెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇటు సదాశివపేట సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలి, ఈ పీఠాన్ని అయితే దక్కించుకోవాలి అని చెప్పి కూడా ఆయన తీవ్రంగా శ్రమించి తమ సంబంధించినటువంటి అభ్యర్థులని గెలిపించుకోవాలని చెప్పి ఓటర్లను ప్రసన్నం చేసుకునే విధంగా కార్నర్ మీటింగులు అయితే విస్తృతంగా నెలకొల్పారని చెప్పుకోవచ్చు. అలాగే అటు జహీరాబాద్లో అలాగే నారాయణఖేడ్ ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అసదుద్దీన్ వైవైసీ వంటి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించారు. అలాగే ఈ జహీరాబాద్ అలాగే కోహిర్ అలాగే నారాయణఖేడ్ ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది. ఆ పట్టం కట్టుకోవాలనే క్రమంలో అయితే మాత్రం అటు ఎంపీ నారాయణఖేడ్ అలాగే నారాయణఖేడ్లో ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించి తమ ఓటు హక్కుని కాంగ్రెస్ గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇటు చూసుకున్నట్లయితే సంగారెడ్డి అలాగే జహీరాబాద్ రెండు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు తమ ఉనికిని చాటుకోవడానికి అయితే విస్తృతంగా ప్రచారం చేసి ఎప్పటికైతే మాత్రం నిన్న సాయంత్రంతో ఈ ప్రచారాలు ముగిసిన నేపథ్యంలోనే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఈ ఓటర్లను ఈ రాజకీయ నేతలు ఎంతవరకు మెప్పు పొందగలిగారు, వారి ఓటుని వీరికి వేయించుకునే విధంగా ఏ విధంగా ప్రయత్నాలు చేశారనేది మాత్రం రేపు బ్యాలెట్ బాక్స్ రూపంలో నిక్షిప్తం కానుంటుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తమ పార్టీని గెలుపొందే విధంగా విస్తృతంగా ప్రచారాలు అయితే నిర్వహించిన క్రమంలోనే అటు నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీల్లో కొంత ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. పల్లెగా ఉన్నవి ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీలుగా మారటం వలన ఓటు హక్కుని తొలిసారిగా వినియోగించుకుంటున్న వారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే ఇటు జహీరాబాద్లో చూసుకున్నట్లయితే దాదాపు 6 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ 6 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఎందుకు అంటే ఈ మున్సిపల్ విలీన గ్రామాలు ఏవైతే విలీన గ్రామాలు ఏర్పాటు చేసిన క్రమంలో తమను మున్సిపాలిటీలుగా వద్దు గ్రామ పంచాయతీలుగానే ఉంచాలి, గ్రామ పంచాయతీలుగా ఉంటే ట్యాక్స్లు ఏవైతుంటే వాటి తగ్గుతాయి కాబట్టి మున్సిపల్ అయితే ట్యాక్స్ తమని అటు గ్రామాల్లో ఉంచాలని చెప్పి కూడా హోతికే బి సంబంధించిన 6 సంవత్సరాల నుంచి అయితే పూర్తిగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినట్టు నిలిచిపోయాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రసవప్తంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలను అయితే మాత్రం మొత్తంగా రాజకీయ ఒక తీవ్ర చర్చనాంశంగా నిలిచింది. ఎవరు ఎన్ని గెలుచుకుంటారనేది అయితే మాత్రం రాజకీయానికి సంబంధించినటువంటి రాజకీయవేత్తలు అయితే మాత్రం ఇప్పటికే తమ అభ్యర్థులను అయితే మాత్రం తీవ్రంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన క్రమంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను కూడా పోలింగ్ కేంద్రాలకైతే మాత్రం తరలించే విధంగా కూడా ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం సిద్ధమయ్యే ఉన్నారు. దాదాపు ఇటు నారాయణఖేడ్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. అంటే చెరుకు ఏదైతే ఉందో చెరుకు నరకడానికి అయితే వేరే ప్రాంతాలకి వెళ్తున్న క్రమంలోనే వారందరూ కూడా తిరిగి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే ఇప్పటికే ఈ ఓటర్లు ఎవరైతే బరిలో నిలిచారో వారు మాత్రం తమ
అనుచరులని పంపించి మాత్రం అక్కడికి వెళ్ళి ప్రచారంతో పాటు వారు తిరిగి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా బాధ్యత వహిస్తూ ఉన్నట్లు కూడా కొంత విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. వారందరినీ కూడా ఇప్పటికే తమ ఇళ్లకి రప్పించారు. ప్రధానంగా నారాయణఖేడ్ ప్రాంతంలో ఎక్కువగా వలస ప్రాంతం వెళ్తుంటారు. వారినందరూ ఇళ్లకి తాళాలు వేసి కుటుంబ సమేతంగా కూడా వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటికే నారాయణఖేడ్కి తిరిగి రప్పించారు. ప్రతి ఓటు కూడా చాలా అమూల్యంగా భావిస్తున్నటువంటి వాళ్ళు అయితే మాత్రం ఈ ఓటర్లను అయితే మాత్రం ఇళ్లకి రప్పించి రేపు ఉదయం పోలింగ్ కేంద్రాలకు అయితే మాత్రం తరలించే విధంగా అయితే సన్నద్ధం అవుతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు 95% కంటే పోలింగ్ ఎక్కువగా నమోదయ్యే విధంగా కూడా తమ అధికారులు సన్నద్ధం చేశారు. ఓటు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని వినియోగించుకుని తమ అమూల్యమైన ఓటుని వేయాలని కూడా అనేక విధాలుగా ప్రచారం నిర్వహించిన ప్రతి ఒక్క ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలు బాట పట్టే విధంగా అధికారులు వివిధ రూపాల్లో అయితే మాత్రం అవగాహన కల్పించారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం ఓటర్లకి ఎలాంటి ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే వెళ్ళడానికి వీల్ చైర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పుడే మున్సిపల్ సంబంధించినట్టు ఎన్నికల సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈ బస్సుల దగ్గరికి అయితే మాత్రం ఈ ఏదైతే ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయిందో వారంతా కూడా ఆయా కేంద్రాలకి తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం వరకు అంటే 3 గంటల సమయానికైతే మాత్రం పూర్తిగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ పంపిణీ కార్యక్రమం పూర్తయిద్దని చెప్పి మున్సిపల్ కమిషనర్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ అయితే మాత్రం ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నారు. పర్తోజ్ పంకజ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విస్తృతంగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే అక్కడ డ్రోన్ సహాయంతో కూడా ఏదన్నా ఘటన జరిగితే వెంటనే ఈ మానిటరింగ్ సెల్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చే విధంగా కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అంటే డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, అలాగే ఎస్ఐ స్థాయి అధికారులు, సిఐలు వీళ్ళందరూ కూడా కొంత ఒక కేంద్రాన్ని ఒక రేడియస్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నిరంతరం తిరుగుతూ అక్కడ పర్యవేక్షించే విధంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ ప్రక్రియ సజావుగా చదివే విధంగా పోలీసులకు కూడా విస్తృతంగా పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తుంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న డీజీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెపన్ లైసెన్స్ ని డిపాజిట్లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంటు. అట్లాగే 4318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళలో 2952 మంది రౌడీస్ ఉన్నారు. తర్వాత ఎలక్షన్ టైంలో మా అడ్వర్స్ నోటీస్కి వచ్చినటువంటి వాళ్ళు ఇంకొంతమంది 1800 మంది పైన ఉన్నారు. ప్లస్ వీళ్ళు కాకుండా మళ్ళీ ఎలక్షన్ రోజు కొంత ట్రబుల్ క్రియేట్ చేసే వాళ్ళు అని చెప్పి కొంత ఇంతకుముందు మన అనుభవం ప్రకారం ఉన్న వాళ్ళు 4081 మందిని బైండ్ ఓవర్ చేసినాము. సో ఈ విధంగా బ్యాడ్ క్యారెక్టర్స్ని, ట్రబుల్ మాంగర్స్ని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంటు బైండ్ ఓవర్ చేసింది. అట్లాగే లాస్ట్ 15 డేస్లో 398 ఎన్పిడబ్ల్యూస్ను కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్స్ను కూడా ఎగ్జిక్యూట్ చేసినాం. అట్లనే తెలంగాణకు 4 స్టేట్స్తోని బార్డర్స్ ఉన్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 4 స్టేట్స్తో బార్డర్స్ ఉన్న రూట్స్లలో బార్డర్ చెక్ పోస్టులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము. మొత్తం విత్ ఇన్ ద స్టేట్లో ఇవి మేము చెప్పినటువంటి బార్డర్ ఏరియాస్లోనే కాకుండా విత్ ఇన్ ద స్టేట్లో కూడా 55
చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. అందులో ప్లస్ ఇవి కాకుండా 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా నిరంతరం పనిచేస్తున్నాయి లాస్ట్ 15 డేస్ నుంచి. అంతేకాకుండా స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా 167 167 స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈ ఎలక్షన్ టైంలో ఉద్యోగ బాధ్యత చక్కగా నిర్వహించేందుకని చెప్పి, రూల్ బౌండ్ నిర్వహించేందుకని చెప్పి SHOస్కు, సర్కిల్ లెవెల్ ఆఫీసర్స్కు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. మొత్తం లాస్ట్ 15 డేస్లో 3 కోట్ల పైన సీజర్స్ ఉన్నాయి. అందులో 1,30,00,000 వరకు క్యాష్ సీజర్స్, 1,21,00,000 వరకు లిక్కర్ సీజర్స్, మద్యం స్వాధీనం చేసుకున్నాయి. అట్లాగే 15.7 lakhs వర్త్ ఆఫ్ డ్రగ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ 15 డేస్ టైంలో. సో టోటల్ 142 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కేసులు కూడా బుక్ చేసినాం. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1,302 పోలింగ్ స్టేషన్స్, 1,926 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను నార్మల్ పోలింగ్ స్టేషన్స్గా కేటగరైజ్ చేసినాం. దానికి తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి ఎంత బందోబస్తు పెట్టాలి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్కి ఎంత బందోబస్తు పెట్టాలి, తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్కి ఎంత బందోబస్తు పెట్టాలి, దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్లస్ మనకున్న ఫోర్సే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ ఇక్కడ నుంచి కూడా మేము అవుట్ సైడ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మా విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ ఇట్లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ను రిక్విజిషన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. మొత్తం ఈ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ కలుపుకొని 2,996 వార్డ్స్ ఉన్నాయి. అందులో 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉండేటివి. అయితే 14 చోట్ల యునానిమస్ అయింది కాబట్టి అవి తీసేస్తే 8,189 పోలింగ్ స్టేషన్స్లో ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. వాటిలో నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఆల్రెడీ చెప్పినాను నేను. నార్మల్ పోలింగ్ స్టేషన్స్ 4,961 ఉంటే, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ 3,228 ఉన్నాయి. అది హైపర్ సెన్సిటివ్ అని ఆల్రెడీ చెప్పినాను నేను. 136 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. 136 కౌంటింగ్ సెంటర్స్, 137 స్ట్రాంగ్ రూమ్స్లలో వీటిని భద్రపరుస్తారు ఎలక్షన్ అయిన తర్వాత. మొత్తం 52,43,023 మంది ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళకి పూర్తి బందోబస్తు నిర్భయంగా, నిశ్చింతగా ఓటింగ్ చేయడానికి అని చెప్పి వాళ్ళకి తగినటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మొన్ననే నిర్వహించినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో. సో అయితే ఏంటంటే దీనికి మెయిన్ తేడా ఏంటంటే అది నాన్ పార్టీ బేసిస్ మీద జరిగిన ఎలక్షన్స్ అవి. ఇప్పుడు జరుగుతున్నది పార్టీ బేసిస్ మీద కాబట్టి దాని కొంత తేడా తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా బందోబస్తు విషయంలో ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏ రకంగా అయితే పీస్ఫుల్గా, శాంతియుతంగా పూర్తి చేసినామో అదే రకంగా ఈ ఎలక్షన్స్ కూడా అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అట్లాగే పూర్తి చేస్తామని అనుకుంటున్నాం. అట్లాగే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న దగ్గర పోలింగ్ బూత్ లోపలనే కాకుండా
బూత్ బయట కూడా వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ 100% వెబ్ కాస్టింగ్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు పోలింగ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు. దాంతో ఇంకొంత మనకు ప్రాపర్గా మొత్తం ఎంటర్ ఏరియాని కవర్ చేసేందుకని చెప్పి దానిపైన పర్యవేక్షణ చేసేందుకని చెప్పి మనకు సౌలభ్యం ఉంటుంది. ఫైనల్గా ఎవరైతే ఎలక్షన్లకు ఓటింగ్ చేసే వాళ్ళు ప్రజలు ఓటర్లు నిర్భయంగా నిశ్చింతగా అనుమానం లేకుండా వెళ్ళి వాళ్ళు ఓటింగ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను. వాళ్ళకి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ మక్తల్లో ఒక బీజేపీ మంత్రి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేయడానికి భార్య దగ్గర నుంచి కాకుండా కూతురుతో కంప్లైంట్ తీసుకున్నారు. పోలీసులే రాసి ఆమెతో సంతకం పెట్టుకున్నారని ప్రధాన ఆరోపణ వినబడుతుంది. ఆందోళన జరుగుతుంది. ఐ థింక్ మార్నింగ్ 4కు 4:30కు అయినట్టుంది మాకు తెలిసినంత వరకు అయితే. ఇందులో ఎర్కలి మహాదేవప్ప అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ క్యాండిడేట్ ఆయన, మక్తల్ సంబంధించిన ఆయన. దానికి కారణాలు తెలియదు మనకి ఇంతవరకు. ఆయన నాకు తెలిసినంత వరకు అయితే సూసైడ్ నోట్ కూడా ఏం రాయలేదు. ఇక మీరు ఏదైతే అంటున్నారో మాకు అట్లాంటిది ఏం లేదు. ఎవరి పైన ఇచ్చినా కానీ భార్య కానీ కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. దానికి మాకు అందులో మేము పని కట్టుకొని పోలీసులు ఈ రకంగా చేయడం డిక్టేట్ చేయడంలో అది ఉండదు. వాళ్ళు ఏ రకంగా ఇస్తే ఆ రకంగా బుక్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. ఇంకా సార్ కొంచెం మీరు చేతి లేపి మాట్లాడితే. ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ వారు సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్హెచ్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి దాని గురించి. సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ. సార్, ఫోరెన్సిక్ సైన్స్ నుంచి మేజర్గా సర్వర్ రూము కాలిపోయిందని కంప్లైంట్లో ఇచ్చారు. సో డేటా ఉన్నట్లా, లేదంటే ఇంకా వేరే ఏమైనా సోర్స్ ఉందా? క్లౌడ్లో అట్లా సేవ్ చేశారా? ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయండి, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తెలవక స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి. టోటల్లీ ఫాల్స్ అది. అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015లో అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బద్నాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015లో జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాజ్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు. సార్, దీంట్లో ఫ్రీ ఫుడ్ మీ అని చెప్పి ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి సంబంధించిన ఒక ఆడియో ఫైల్స్ ఉంటాయి. అది ఆ ఫైల్స్ ఉన్నాయా, లేకుంటే అది కూడా కోర్టుకి ఇచ్చేసారు? అన్ని కూడా కోర్టు పోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర ఎఫ్ఎస్ఎల్లో లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి, కోర్టులు కస్టడీలో ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి దాని గురించి అనుమానం అక్కర్లేదు. అది ఏం మన దగ్గర లేదు. సార్, మొత్తం ఎన్ని కేసులకు సంబంధించి? నారాయణపేట జిల్లా మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు నిరసనగా పార్టీ నేతలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తతలు జరిగాయి. తోపులాటలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కింద పడ్డారు. పక్కనే ఉన్న పోలీసులు డీసీపీని చేయి అందించి పైకి లేపారు. ఆందోళనకారులను స్టేషన్కు తరలించారు.
హైదరాబాద్ మియాపూర్లోని నారాయణ కళాశాలలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. మంటల కారణంగా బిల్డింగ్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థులను బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు కళాశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో అటవీ శాఖను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి రుణ సహాయం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారులు జపాన్ నుంచి వచ్చిన జైకా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను జైకా ప్రతినిధులకు రాష్ట్ర అధికారులు వివరించారు. జైకా సహకారంతో 5 ఏళ్ల కాలానికి 1270 కోట్ల విలువైన ప్రాథమిక ప్రతిపాదన సిద్ధమైంది. మొత్తం వ్యయంలో 85% నిధులు జైకా నుంచి రుణ రూపంలో, మిగిలిన 15% నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని ప్రతిపాదనలో పొందుపరిచారు. భారత్ జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రస్తుతం భారత్లోని 10 రాష్ట్రాల్లో అటవీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను జైకా అమలు చేస్తోందని జైకా ప్రతినిధులు తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ ఇంకా వ్యవసాయ రంగం రైతులను అనేక సవాళ్లు వేధిస్తున్నాయని అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు పింగళి ప్రభు అన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన మెగా స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 56, 57, 58వ ఉమ్మడి స్నాతకోత్సవంలో 2135 మంది అండర్ గ్రాడ్యుయేట్స్, 480 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 129 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో విచక్షణారహితంగా రసాయనాల వాడకం, కూలీల కొరత, నాణ్యమైన విత్తనాలు లభ్యతలేమి, మార్కెటింగ్ సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. When I was growing up in Hyderabad in the 60s, there was no Pizza Hut around. We didn't know what a pizza was. We didn't know what a burger was. But then we've come today to a point where you don't have to walk more than a few meters, half a mile or so, in order to find a fast food enterprise. And that has changed our culture a lot. And from extension side, as I already mentioned, that the seed is the most important to improve the visibility and credibility of the organization, particularly Agricultural University. So we have distributed 4,000 metric tons of different major crops over the last 3 years to the farmers. This is in addition to what we have distributed 30,000 kits to the farmers. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీ చోరీ జరిగింది. 25 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లను దుండగులు ఎత్తుకు వెళ్లారు. విద్యార్థులు ప్రాక్టీస్ అనంతరం ల్యాప్టాప్లను శుక్రవారం క్లాస్ రూంలో పెట్టారు. వరుసగా 2 రోజులు సెలవు కావడంతో సోమవారం సిబ్బంది క్లాస్ రూంకు వెళ్లి చూడగా ల్యాప్టాప్లు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రిల్స్ తొలగించి ల్యాప్టాప్లను కారులో తరలించినట్లు పోలీసులు గుర్తించారు. క్యాంపస్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెలిసిన వారే చేతివాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ విభాగ లోపం వల్లే చోరీ జరిగిందని క్యాంపస్ సిబ్బంది భావిస్తున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ అత్తాపూర్లోని ఓ కారు స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 185 వద్ద ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్ గోడౌన్లో 3 కార్లు దగ్ధమయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో సర్వీస్ సెంటర్లో 50కి పైగా వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. ముందు జాగ్రత్తగా అపార్ట్మెంట్లో ఉన్న 90 కుటుంబాల్ని పోలీసులు ఖాళీ చేయించారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని షోరూం నిర్వాహకులు సందేహం వ్యక్తం చేస్తూ ఉండగా షోరూం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కాలనీ వాసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ దర్యాప్తు చేపట్టారు. కొలంబియా దక్షిణ ప్రాంతంలో వరదల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. భారీ వర్షాలతో పోటెత్తిన వరదలకు 69,000 కుటుంబాలకు ప్రభావితమయ్యాయి. మౌంటేరియా నగరంలో దాదాపు అన్ని ఇళ్లు సగానికి పైగా నీటిలో మునిగే ఉన్నాయి. వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. ఎల్దరాడోలో ప్రజలు వరదలో గల్లంతైన తమ వస్తువులు సేకరించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా సీను నదికి వరదలు రావడంతో
ఎల్డరాడో నీట మునిగింది. కొలంబియా, కరేబియన్ ప్రాంతంలో కొత్తగా శీతల గాలులు ప్రవేశించాయని, వీటి ప్రభావంతో వర్షాలు పెరిగి బలమైన గాలులు వీస్తాయని అక్కడ వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోర్డోబో, యాంటియోక్వియా, సుక్రే, బొలివర్, శాంటెండర్, మగ్దాలేనా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. వరదల్లో గ్రామీణ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి జీవించే కుటుంబాలపై ప్రభావం ఎక్కువగా ఉందని అక్కడి గవర్నర్ కార్యాలయం తెలిపింది.